థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఆశీలు కాసుగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు బొకేల ద్వారా ఆహ్వానం పలకాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని అలాగే సింగరేణి సంస్థ సంబంధించి ఆహ్వానం పలుకుతూ మా ప్రీతమ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Respected Dayas, Honorable Deputy Chief Minister Shri Batti Virkabarka Mallu garu, alage Komatiredi Venkareddy garu Mantri Varyulu, alage Raj Thakur garu MLA Ramagundam garu, alage Gandra Satyendrada Rao garu MLA Bhopalpalli garu, alage Vinod garu MLA Belempalli garu, alage రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు, ఐఎన్టీయూసీ నాయకులు, అలాగే మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారు అండ్ సింగరేణి డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ నవీన్ మిట్టల్ గారు అండ్ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థులు, వారిలో 10 మంది గత సంవత్సరము ప్రారంభించిన రాజీవ్ గాంధీ అభయహస్తము స్కీమ్ ద్వారా సెలెక్ట్ అయిన 10 మంది అభ్యర్థులు ప్రభుత్వ సాయంతో వారు సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి సివిల్ సర్వీస్కి గత ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన దాదాపుగా 30 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆ అభ్యర్థులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. దాంతోపాటు ఈ ఏడాది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు 175 మంది ఉన్నారు. వారికి గౌరవ డిప్యూటీ సీఎం, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు వారి చేతుల మీదుగా చెక్కులని అందించడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమ విశేషాన్ని జస్ట్ 2 నిమిషాల్లో నేను చెప్తాను. సో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు ఈ కార్యక్రమానికి అంకురార్పణ